హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ అండి. మళ్ళీ పెరగనున్న డీఏ, టీఆర్ పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ కొత్త సంవత్సరం 2026 ఒక అద్భుతమైన కానుకను తీసుకురాబోతోంది. అదే కరువు భత్యం, డీఏ పెంపు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా జనవరి మాసం రాగానే కోట్లాది మంది ఉద్యోగ కుటుంబాలు తమ వేతనాల్లో రాబోయే మార్పుల కోసం ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుత దేశంలోని ద్రవ్యోల్బణ పరిస్థితులు అంటే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను గమనిస్తే ఏఐసిబిఐ ఐడబ్ల్యూ గణాంకాల ప్రకారంగా ఈసారి డిఏ పెంపు ఎంత ఉండబోతోంది, దీనివల్ల దీనివల్ల నెలవారీ జీతాలు ఏ మేరకు పెరుగుతాయి అనేటటువంటి పూర్తి వివరాలను మనం ఇప్పుడు అత్యంత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద్రవ్యోల్బణం వల్ల కలిగే ఆర్థిక భారం నుండి ఉద్యోగులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 సార్లు అంటే జనవరి మరియు జూలై నెలల్లో ఈ కరువు భత్యాన్ని సవరిస్తూ ఉంటుంది. ఇది కేవలం ఉద్యోగుల జీతాల పెంపు మాత్రమే కాదు, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా ఇచ్చే ఒక రకమైన ఆర్థిక భద్రత అని మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు 58% డిఏను పొందుతున్నారు. ఇది వారి ప్రాథమిక వేతనం బేసిక్ పేపై లెక్కించబడుతుంది. అయితే 2026 జనవరి నుండి ఈ శాతం పెరగడం ఖాయం అని గణాంకాలు చెబుతున్నాయి. డిఏ పెంపు అంచనాలను మనం పరిశీలిస్తే ఇవి పూర్తిగా కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసిపిఐ ఐడబ్ల్యూ డేటాపై ఆధారపడి ఉంటాయి. నవంబర్ 2025 వరకు ఉన్న గణాంకాలను మనం నిశితంగా గమనిస్తే నవంబర్ నెలలో ఇండెక్స్ 148.2 పాయింట్లుగా నమోదైంది. ఈ పాయింట్ల ఆధారంగా లెక్కిస్తే డిఏ శాతం ఇప్పటికే 59.93% చేరుకుంది. ఇది దాదాపు 60% సమానం. అంటే ఇప్పటికే 2% పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఇక డిసెంబర్ 2025 నెల గణాంకాలు కూడా త్వరలోనే వెలువడనున్నాయి. ఒకవేళ డిసెంబర్ ఇండెక్స్ కూడా స్వల్పంగా పెరిగితే లేదా స్థిరంగా ఉన్నా కూడా మొత్తం డిఏ పెంపనేది 2% నుండి 3% వరకు పెరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 58% డిఏ కాస్త జనవరి నాటికి అంటే ఈ యొక్క జనవరి 2025 నాటికి 60% లేదా 61%కి చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ పెంపు వల్ల ప్రతి ఉద్యోగి జీతంలో కనీసం కొన్ని వందల నుండి వేల రూపాయల వరకు పెరుగుదల అయితే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే రూ. 50,000 అనుకుంటే 3% డిఏ పెంపు వల్ల రూ. 1,500 అదనంగా లబ్ధి చేకలుగుతుంది. పెన్షనర్లకు కూడా ఇదే విధంగా డీఆర్ రూపంలో పెన్షన్ పెరుగుతుంది. అయితే ఈ పెంపును ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపు ప్రకటనను కేంద్ర మంత్రివర్గం మార్చి లేదా ఏప్రిల్ నెలలో ముఖ్యంగా హోలీ పండుగ తర్వాత ఆమోదించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. హోలీ ఇక ప్రభుత్వం ప్రకటన చేయటానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ పెంపు మాత్రం జనవరి 1, 2026 నుండి పాత తేదీ నుండే అమల్లోకి వస్తుంది. అంటే జనవరి, ఫిబ్రవరి మరియు మార్చి నెలలకు సంబంధించిన పెరిగిన జీతాన్ని ప్రభుత్వం బకాయిల రూపంలో ఒకేసారి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తుంది. దీనివల్ల పండుగ తర్వాత ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం మరొక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకోవాలి. అదే 8వ వేతన సంఘం 8థ్ పీఆర్‌సీ ప్రభావం. వాస్తవానికి 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో అధికారికంగా ముగిసింది. నిబంధనల ప్రకారం 8వ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 నుండి అమల్లోకి రావాలి. కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి 8వ వేతన సంఘం ఏర్పాటుపై అధికారిక ప్రకటన రాలేదు. ఈ జాప్యం వల్ల ప్రస్తుతం ప్రకటించబోయే డిఏ పెంపనేది ఇంకా 7వ వేతన సంఘం సూత్రాల ప్రకారమే కొనసాగుతుంది.
ఒకవేళ ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మారిపోయి జీతాలు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి పాత పద్ధతితోనే డీఏ పెంపనేది ఉంటుంది. వచ్చే జనవరి 30వ తేదీ లేదా 31వ తేదీన కార్మిక శాఖ డిసెంబర్ నెల ఏఐసిపిఐ ఐడబ్ల్యూ డేటాను విడుదల చేయబోతోంది. ఈ డేటా బయటకు రాగానే డీఏ పెంపు 2% లేక 3% అనే దానిపై పూర్తి స్థాయి స్పష్టత వస్తుంది. ఒకవేళ 3% పెంపు లభిస్తే అది ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిపై సానుకూల ప్రభావం చూపుతుంది. కేవలం డీఏ మాత్రమే కాకుండా డీఏ 50% దాటిన తర్వాత హెచ్ఆర్ఏ వంటి ఇతర అలవెన్స్‌లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఉద్యోగులకు అన్ని విధాలా మేలు చేసే వార్త. ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటుందని 2026 కొత్త సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించేలా చేస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం చివరి వరకు జనవరి నెల చివరి వరకు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వీడియో రూపంలో అయితే మన ఛానల్ ద్వారా అందిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.